అందరికీ నమస్కారం. ముందుగా 2026లో డీఎస్సీ రాయబోతున్న అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, ఈరోజు మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. మనం ఓన్లీ టెక్స్ట్ బుక్‌నే ఫాలో అవుతాము. ఇక ఏ మెటీరియల్‌ను ఫాలో అవ్వము. సో, మీరు కూడా ఈ 6వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలను నేర్చుకోవాలనుకుంటే ఈ టెక్స్ట్ బుక్ ద్వారా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఇది విషయ సూచిక వచ్చేసి ఇందులో మనకి 12 పాఠాలున్నాయి. మొదటి పాఠము అమ్మఒడి, ప్రక్రియ గేయము, ఇతివృత్తం తల్లి ప్రేమ. కవి రచయిత బివి నరసింహారావు. సో, మనం ఈ పాఠం గురించి తెలుసుకుందాం. అమ్మఒడి. అమ్మఒడి పాఠ్యభాగాన్ని మన బాడిగ వెంకట నరసింహారావు గారు రాశారు. సో, ఇతను కృష్ణా జిల్లాలోని కౌతారంలో జన్మించాడు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనము, చిన్నారి లోకము, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఈ ఫస్ట్ పేజీలో మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, బాడిగ వెంకట నరసింహారావు గారు రచించిన పాఠ్యభాగం ఏదని రావచ్చు. లేదంటే ఇక్కడ ఉద్దేశం అని ఉంది. అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఏ పాఠం ఉద్దేశం అంటే అమ్మఒడి. అమ్మఒడి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే అమ్మ బాడిగ కట్టింది. మనం బాడిగింట్లో ఉంటాం కదా మామూలుగా. ఇప్పుడంటే అందరూ ఓన్ హౌస్లో ఉన్నారు. అమ్మ బాడిగ కట్టింది. బాడిగింట్లో ఉన్నప్పుడు బాడిగ కట్టింది అంతే. ఇతను ఏం చేశాడు? కృష్ణా జిల్లాలోని కౌతారంలో జన్మించినాడు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం. బాల, పాల, బాల గుర్తుపెట్టుకోండి. ఆవును సపరేటు. చిన్నారి లోకము, పూల. బాల, పాల, పూల. బాలరసాలు, బాలతనము. బాలతనం అంటే చిన్నారి లోకము. పూల పూల బాలలు, ఆవు హరిశ్చంద్ర. బాలడుగా ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ బాలతనంలో చిన్నారులు పూల బాటలు వేశారు ఆవుకు. ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే మన బాడిగ వెంకట నరసింహారావు. సో, ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావు ఖ్యాతి గడించారు. అమ్మఒడి. అమ్మ ఒడి. ఇప్పుడు పాఠభాగము. చదువుల బడి. మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవులు హాసము నిత్యమ్ము మాకు వికాసం. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్యు వీణుల భూషణం. అమ్మ హృది అనురాగము దివ్యమ్ము భవ్యము యోగము. అమ్మ చల్లని కరణములు దానమ్మునకు అకరములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. ఈ పాఠం యొక్క సారాంశం వచ్చేసి, అమ్మ తన ఒడిలో తానే ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి గుడి. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు ఒరవడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకి అలంకారం. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటినీ సమకూర్చేది. అమ్మ చల్లని మేలైన చేతులు దాన ధర్మాలకు నిలయాలు.
అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం. సో, అమ్మకు సంబంధించిన పాఠభాగం ఇది. ఇక్కడ మనకి అమ్మ ఒడి గేయాన్ని భావంతో, రాగంతో పాడండి. అమ్మ ప్రేమ ఉత్తమైనది. ఇక్కడ ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అమ్మ చెప్పే మంచి మాటలు, ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు, నిరంతరము తెలివినిస్తుంది. దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ చల్లని చేతులు. ఇలా. అమ్మ ఒడి గేయం రచించింది ఎవరు? బాడే వెంకట నరసింహారావు. అమ్మ ఒడి చదువుల బడి అని కవి ఎందుకన్నారంటే మనము పాఠ్యాంశంలో చదువుకుంటే తెలుసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ మనకి కింద వర్ణమాల గురించి ఇచ్చారు. ఆ తర్వాత ఈ కింది పదాలు ఇవి జంట పదాల కళా కలము, పడగ పండగ, జల జలం, జట జంట, కడా కండ, జయ జయము, జగం జంగం, గడ గండం, వందన వందనం. ఇవన్నీ ఇచ్చారు. ఇవి మరి చూసుకోండి మీరు జాగ్రత్తగా. తర్వాత చదవండి, ఆనందించండి అని ఇక్కడ ఇచ్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజింపదగిన వాళ్ళు తల్లిదండ్రులు. అందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రులను పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజలు చేసుకుంటాం కదా. ఆ సందర్భంగా వినాయక వ్రత కథ వింటుంటాం. భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు. వినాయకుడు పెద్ద బొజ్జ గలవాడు కనుక అంత వేగంగా కదలలేడు. ఈ పరీక్షలో ఎలా నెగ్గాలో అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండలం యాత్ర చేసినట్లేనని చెబుతాడు. ఈ విషయం గ్రహించిన వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాడు. మాతాపితరులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే. తనకంటే వినాయకుడే ముందు భూ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు. వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది. చూసారా పిల్లలు? వినాయకుడి కథ వల్ల మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకున్నామంటే తల్లిదండ్రులు సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని కుంటున్నామని గ్రహించాలి. అంతేకాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయం వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి. సో, ఇది మన 6వ తరగతి పాఠ్యాంశం, 1వ తరగతి పాఠ్యాంశము. ఇలాగే మనము ప్రతి క్లాసు, ప్రతి బుక్కు అన్నీ ఖచ్చితంగా నేను క్లాసెస్ చెప్తాను. ఇంకా నేను ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటాను. ఇది నా మొదటి క్లాసు. సో, మీరు నన్ను దయచేసి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.